ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. ప్రపంచంలోనే అగ్రదేశాల సరసన అంటే హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతున్నటువంటి టాప్ క్లాస్ లెవెల్ నేషన్స్ సరసన భారత్ కూడా చేరబోతోంది. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, చైనా, జపాన్ లాంటి దేశాలు మాత్రమే ఈ ఇంధనాన్ని ఉపయోగించి వాహనాలు నడిపించాయి. ఇప్పుడు ఇండియా కూడా దీనికి సంబంధించినటువంటి హైడ్రోజన్ రైల్ని సర్వసన్నద్ధం చేసింది నడపడానికి. ఈ రైల్ని ఇప్పుడు కంపార్ట్మెంట్కి అంటే వర్క్షాప్ నుంచి నేరుగా ఎక్కడైతే నడపాలనుకున్నారో అక్కడికి, అంటే ఇది హర్యానాలో ఉన్నటువంటి జింద్ నుంచి నడపబోతున్నారు. ఆ జింద్ ప్రాంతానికి తరలించారు. ఇది మన హైడ్రోజన్ రైలు, గ్రీన్ రైల్ అని చెప్పని పేరు పెట్టారు. దీని డిజైన్ అంతా కూడా నీళ్ల నుంచి హైడ్రోజన్ అనగానే H2O కాంబినేషన్, వాటర్ ఆక్సిజన్ కాంబినేషన్ కాబట్టి నీలి రంగు ఉపయోగించి క్లీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ అని చెప్పని చెప్తున్నారు. సోనేపట్ టు జింద్ అనమాట. ఇది దీని నడపాలి, ప్రయోగాత్మకంగా నడపబోతున్నటువంటి ప్రదేశం. సో ఆ ప్రాంతానికి ఇక్కడ నుంచి అక్కడికి తరలించారు. అంటే ఎక్కడైతే దీన్ని వర్క్షాప్లో తయారు చేశారో అక్కడి నుంచి జింద్కి తరలించారు. సో ఇది ముహూర్తం నిర్ణయించాలన్నమాట. ఇక్కడ హైడ్రోజన్తో నడిపేందుకు కావాల్సినటువంటి వాహనాలు, ఎందుకంటే దీని ఇంధనం హైడ్రోజనే. ఇప్పుడు ఆ జింద్ దగ్గర నుంచి సోనేపట్ వరకు ఈ ట్రైన్ని నడపబోతున్నారు కాబట్టి అక్కడ ఒక 3000 క్యూబిక్ కెపాసిటీ ఉండేటువంటి హైడ్రోజన్ ఇంధన వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశారు. సో దాని నుంచి ఫిల్లింగ్ చేయడము, దీన్ని నడపడం అనేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. దీన్ని ఆల్రెడీ ప్రయోగాత్మకంగా ఈ ట్రైన్ని వర్క్షాప్ నుంచి ఆ ప్రదేశానికి తరలించేశారు. అందుకని చెప్పని అక్కడ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇది ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా టెస్ట్ చేశారు. సో ఈ టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే ఇది రన్ చేయబోతున్నారో హర్యానాలో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఇది ఈ ట్రైన్ కనుక రన్ అయితే ప్రపంచంలో 4 దేశాల తర్వాత 5వ దేశంగా భారత్ ఆవిర్భవిస్తుంది. జర్మనీ, స్వీడన్, చైనా, జపాన్ ఈ 4 దేశాలు తప్పితే హైడ్రోజన్ ఇంధనంతో నడిచేటువంటి వ్యవస్థల్ని ఎవరు ఉపయోగించడం లేదు. సో ఈ ఇంజన్ సక్సెస్ అయితే కనుక దేశవ్యాప్తంగా ఇంధన పొదుపుని దృష్టిలో ఉంచుకుని వీటినే ఇక్కడ నుంచి నడపబోతున్నారు, గ్రీన్ ఎనర్జీస్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే ఇవి పర్యావరణ హితమైనవి, కర్బన ఉద్గారాలను వెలువరించవు కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెప్తున్నారు. ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఆ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫిల్లింగ్ జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత, ఒక టైం ఇంకా డిసైడ్ చేయలేదు, బహుశా ఈ వారంలో ఎప్పుడైనా రన్ చేయొచ్చు, రెడీ చేసి పెట్టారు కాబట్టి ఇది రన్ చేసిన తర్వాత ప్రయోగాత్మకంగా ఉండేటువంటి లోపాలు కానీ ఇతర సవరణలు చేయాల్సినటువంటి అంశాలను కానీ దృష్టిలోకి తీసుకుంటారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ట్రైన్లను ప్రవేశపెట్టే దిశగా స్లోగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్ట్రిక్ అలానే డీజిల్ ప్రయోగంతో నడిపించేటువంటి డీజిల్ ఇంజిన్స్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాలే ఎక్కువగా నడుస్తున్నాయి. దానికంటే హైడ్రోజన్ వెహికల్ జీరో ఎమిషన్ అనేటువంటి నినాదంతో వస్తుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సాయశక్తిలా కృషి చేస్తుంది. ఇంతవరకు ఆగాం కాబట్టి బహుశా నేను అనుకోవడం ఒక 10-15 రోజుల్లోనే ఈ ట్రయల్ రన్ జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంటర్నల్గా ల్యాబ్ ట్రయల్స్ అంటారు కదా, ల్యాబ్ ట్రయల్స్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. సో హైడ్రోజన్ ట్రైన్ భారతదేశంలో అతి త్వరలోనే పరుగులు పెట్టబోతోంది.